బెంగ న్యూస్ వార్తలకి స్వాగతం. నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ. పెదకూరపాడులో నిరుపేదలకు నిత్యావసర సరుకులు ఎమ్మెల్యే సతీమణి లావణ్య క్షేత్రం మీదుగా పంపిణీ చేశారు. మండల పరిధిలోని బొచ్చిపాలెం గ్రామానికి చెందిన పరుచూరి నాని ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు అత్తిమల రమేష్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ముంతాజ్, నియోజకవర్గ తెలుగు మహిళా నాదెళ్ల కల్పన, గంగినేని, లీలావతి, కావూరి, సుజాత, మహంగాలి, గల్లా బాబురావు, ఎక్కడ సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసి అది ఒక రోజు ఒక కార్యక్రమంలాగా పెట్టుకొని దాన్ని జనంలోకి తీసుకుపోయి మంచి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతోనే ముందుకు రావటం అందరం మనస్ఫూర్తిగా అభినందిస్తాం. అమ్మ నాన్నగారు లక్ష్మీ రంగారావు గారు, పరుచూరి లక్ష్మీ రంగారావు గారి పేరు మీద ట్రస్ట్ ఓపెన్ చేశారు. ట్రస్ట్ ఎంతోమందికి అన్ని విధాలుగా అందరికీ సహాయం అనేది తను చేస్తాను అని ముందుకు వచ్చారండి. ముందు తను సహాయం చేస్తానన్నందుకు అందరూ మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాం. మందికి ఎన్ని రకాలుగా ఉపయోగం ఉంటుందంటే చదువు కానీ, ఆరోగ్యపరంగా కానీ, లేని వాళ్ళకి మనకి ఇంకా ఎన్ని మన ఉపయోగకరంగా కావాలన్నా కానీ నాని గారు చేస్తానన్నారండి. తప్పకుండా మనందరి సహకారం అందిద్దాము. అట్లానే నా వంతు కూడా తనకి ఏం కావాలన్నా హెల్ప్ఫుల్గా నేను తనకి అండగా ఉంటాను. భాషం ప్రవీణ్ ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా అందరికీ ఏది కావాలన్నా ముందుంటామండి. తప్పకుండా వారి అమ్మవారి ఆశీస్సులు తన మీద ఎప్పుడూ ఉండాలని, ఇట్లా అంతే ఎంతో అభివృద్ధి జరగాలని సంతోషంగా చెప్తున్నాను. మేడం 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 రెడీ. రమేష్ అన్న, నాని అన్న, థ్యాంక్ యూ మేడం. చూడమ్మ ఒకసారి మేడం అన్నారు. ఓకే, అది చూడమ్మ ఒకసారి, నా కళ్ళు చూడు. ఓకే అన్న, అది చూడమ్మ ఒకసారి, కొంచెం వెనక్కి జరగమ్మా. ఓకే మేడం, మీరు చూడండి ఒకసారి. మేడం రమ్మను. మేడం రెడీ. అమ్మ చూడమ్మ ఒకసారి. మేడం రెడీ మేడం. ఓకే మేడం, వాతావరణంగా తెచ్చుకోవాలమ్మా మీరు. అమ్మ కొంచెం వెనక్కి రండి మేడం. రమేష్ అన్న, అమ్మ చూడమ్మా. రమేష్ అన్న, ఓకే మేడం. రంగారావు గారు, పరుచూరి లక్ష్మీ రంగారావు గారి పేరు మీద ట్రస్ట్ ఓపెన్ చేశారు. ట్రస్ట్ ఎంతో మందికి ఎన్ని విధాలుగా అందరికీ సహాయం అనేది తను చేస్తాను అని ముందుకు వచ్చారండి. ముందు తను సహాయం చేస్తానన్నందుకు అందరూ మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాం. బాగుంది నేను కూడా